హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా బుక్ సిరీస్ని స్టార్ట్ చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా మౌర్యన్ ఆర్కిటెక్చర్ గురించి ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, కోర్ట్ ఆర్ట్ గురించి. అండ్ అదే మౌర్యన్ ఆర్కిటెక్చర్లో ఇంకొక పార్ట్ ఏంటంటే పాపులర్ ఆర్ట్. అంటే ఆ టైంలో పాపులర్ ఆర్ట్ కింద మనం డిస్కస్ చేయాల్సినవి ఏంటి అంటే కేవ్స్, స్కల్ప్చర్ అండ్ పాటరీ అనమాట. సో ఈ మూడిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మనకి 1 ఏప్రిల్ నుండి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. యాక్చువల్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్. కానీ మీకు ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్లో యూ విల్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 48,000 రూపీస్. అంటే 12,000 రూపీస్ డిస్కౌంట్ తోటి మీకు ఈ కోర్స్ అనేది లభిస్తుంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. సో ఈ ఆఫర్ అనేది మనకి 31 మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది, ఈ మంత్ ఎండింగ్ వరకు. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ కోర్స్. అండ్ మీకు ఇంకా దీనికి సంబంధించి ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో మనం మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్న టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో కోర్ట్ ఆర్ట్ కింద మనము ఆల్రెడీ నిన్న ప్యాలెసెస్ వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం ఏంటంటే పాపులర్ ఆర్ట్లో భాగంగా ఏమేమి ఉన్నాయి అంటే కేవ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పాటరీ గురించి డిస్కస్ చేయాలి. మౌర్యన్ ఆర్కిటెక్చర్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ అన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. సో కాబట్టి చాలా మైన్యూట్ డీటెయిల్స్ని కూడా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ మధ్య క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఒక ఒక క్వశ్చన్లో ఒక 1, 2, 3, 4 అని చెప్పి ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఇచ్చేసి యూపీఎస్సీ ఎలా అడుగుతుంది ఈ మధ్య, హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే వాటిలో ఒక స్టేట్మెంట్ కరెక్టా, 2 స్టేట్మెంట్స్ కరెక్టా, 3 కరెక్టా. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే కాంబినేషన్స్ లాగా అట్లా ఉండేదన్నమాట. 1 and 2 ఆర్ కరెక్ట్, ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్, లేదా 1 ఓన్లీ కరెక్ట్, 4 ఓన్లీ కరెక్ట్, ఇట్లా ఉండేది. అలాంటప్పుడు కొంచెం ఎలిమినేషన్ పద్ధతి ద్వారా, అంటే ఇప్పుడు ఆ 4 ఒక 2 లేదా 3 స్టేట్మెంట్స్ తెలిసినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా ఇంతకుముందు కాంబినేషన్స్ని బట్టి అలా ట్రై చేసి పెట్టగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మారుతున్న పద్ధతి ఎలా ఉంది, ఇక్కడ 1, 4 కరెక్టా, 2 ఓన్లీ కరెక్టా, అలా కాకుండా ఏమడుగుతున్నారు, పైన ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. అంటే ఒక స్టేట్మెంటే కరెక్టా లేదా 2 స్టేట్మెంట్లు కరెక్టా అట్లా అడుగుతున్నారనమాట. సో అట్లాంటప్పుడు మనకు ఖచ్చితంగా షార్ట్గా అవి కరెక్టా తప్ప అని తెలిస్తే తప్ప మనము ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేకపోతున్నాము. ఒకవేళ అలా ఆన్సర్ మనకి తెలియకుండా చేసేసి వస్తే ఏమవుతుంది, నెగిటివ్ మార్కింగ్ కింద మార్కులు పోగొట్టుకుంటున్నాం. సో కాబట్టి ఇది నాట్ జస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అనే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనము ఎక్కువ చదివేయడం కన్నా కూడా చదివిన టాపిక్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల, అంటే ఇప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న జిఎస్లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేయలేకపోయినా ఒక హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ, వీటిని మనము కోర్ సబ్జెక్ట్స్ అంటాం కదా, హిస్టరీ అండ్ కల్చర్, పాలిటీ అండ్ గవర్నెన్స్, దాంతోపాటు ఎకానమీ అండ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో ఈ 4 టాపిక్సే మనం పర్ఫెక్ట్గా చేసుకొని విత్ మల్టిపుల్ రివిజన్స్, ఇంకా కొన్ని టెస్ట్ల లాగా మనం ప్రాక్టీస్ చేసుకొని పోయినా కూడా ఈజీగా మనం ప్రిలిమ్స్ని అయితే క్లియర్ చేసేయచ్చు. GS1 వరకు అయితే ఎలాంటి ప్రాబ్లము ఉండదన్నమాట. సో ఎక్కువ టాపిక్స్ తీసేసుకొని ఎక్కువ బుక్స్ చదివేయడం కన్నా కూడా లిమిటెడ్ సోర్సెస్ని బట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ రివిజన్స్ చేయడం వల్ల మీకు అది ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది, ఈజీగా గుర్తు తెచ్చుకోగలుగుతారు. లేదంటే ఏమవుతుందంటే ఎగ్జామ్ టైంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు తెలిసిన క్వశ్చనే అయి ఉంటుంది, బట్ కానీ మీకు ఆన్సర్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా షూర్గా తెలియదు అనమాట. 2, 3 స్టేట్మెంట్స్ దగ్గర స్ట్రక్ అయిపోవడము ఇట్లా అవుతూ ఉంటుంది. సో దానికి రివిజన్ ఒక్కటే కరెక్ట్ సొల్యూషన్. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే కేవ్ ఆర్కిటెక్చర్. సో మౌర్యన్ టైంలో కేవ్ ఆర్కిటెక్చర్ అనేది రాక్ కట్ కేవ్ ఆర్కిటెక్చర్, అంటే కొండలని రాక్స్ని కట్ చేస్తూ రాక్స్నే కేవ్స్గా మలిచేవాళ్ళు అనమాట. అండ్ యాక్చువల్గా ఈ కేవ్స్ వర్ యూజ్డ్ యాజ్ విహారాస్, బుద్ధిస్ట్ విహారాస్ అంటాం కదా. సో మనకు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ కింద 3 టైప్స్ ఉంటాయి, స్తూపాస్, చైత్యాస్, విహారాస్ అని చెప్పి.
సో ఇవి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఈ 3 రాయాలన్నమాట మనం ఒకవేళ క్వశ్చన్ కనుక వస్తే మెయిన్స్లో అట్లా. సో స్తూపాస్, చైత్యాస్ అండ్ విహారాస్. స్తూపాస్ అంటే మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ చైత్యాస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి చైత్యాస్ అంటే దీస్ ఆర్ కాల్డ్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. అంటే బుద్ధిజంలో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని చైత్యాస్ అని చెప్పి పిలుస్తారు. విహారాస్ అంటే ఏంటి అని అంటే లైక్ డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ మాంగ్స్ అనమాట. డ్వెల్లింగ్ ప్లేసెస్ అంటే ఏంటి అని అంటే జనరల్గా ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ వీళ్ళు ఉండడానికి అంటే లైక్ ఇళ్ళ లాంటివి అని అనుకోవచ్చు. డ్వెల్లింగ్ ప్లేసెస్ అంటే వాళ్ళు నివాసయోగ్యంగా ఉండే వాటిని విహారాస్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ కేవ్స్ని యూజువల్గా మౌర్యన్ టైంలో బుద్ధిస్ట్ మాంగ్స్ విహారాలుగా వాడుకునేవాళ్ళు. అంటే వాళ్ళు నివసించడానికి కేవ్స్ని యూజ్ చేసుకునేవాళ్ళు. అట్లాంటి కేవ్స్ ఎలా ఉండేవి? దే ఆర్ హైలీ పాలిష్డ్ ఫినిష్. దే హ్యావ్ హైలీ పాలిష్డ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ వాల్స్. లోపల వాల్స్ అన్నీ కూడా చాలా హైలీ పాలిష్డ్గా ఉండేవి. అండ్ వాటికి ఉన్న గేట్వేస్ చాలా డెకరేటెడ్ గేట్వేస్ అనేవి ఉండేవన్నమాట. మనము గేట్వేస్ అంటే ఏంటి, తోరణాస్ ఇట్లా చెప్పుకున్నాం కదా నిన్న స్తూపాస్కి. సో అలాగే కేవ్స్కి కూడా గేట్వేస్ ఉండేవి. అండ్ ఆ గేట్వేస్ కూడా మళ్ళీ చాలా డెకరేటెడ్ గేట్వేస్ని మనము చూడొచ్చు అనమాట ఇక్కడ కేవ్స్ దగ్గర. సో ఇప్పుడు కేవ్ ఆర్కిటెక్చర్లో మౌర్యన్ టైంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కేవ్స్, వాటి యొక్క ఫీచర్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మౌర్యన్ టైంలో ఉండే కేవ్స్ అనగానే మనకు గుర్తొచ్చే కేవ్స్ ఏవి అని అంటే బరాబర్ కేవ్స్, నాగార్జుని కేవ్స్, తర్వాత విశ్వకర్మ కేవ్స్, ఇవి ఇంపార్టెంట్ కేవ్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మౌర్యన్స్ అనమాట. సో అసలు ఇవన్నీ యాక్చువల్గా ఈ విశ్వకర్మ కేవ్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బరాబర్ కేవ్స్. సో ఈ బరాబర్ కేవ్స్ ఏంటి, వీటి ఫీచర్స్ ఏంటి, అసలు ఇవి ఎక్కడున్నాయి, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బరాబర్ హిల్స్, బరాబర్ అనేది కొండల పేర్లు. సో ఆ కొండల్ని చేసిన కేవ్స్ కాబట్టి చేసిన కేవ్స్ కాబట్టి వాటిని బరాబర్ కేవ్స్ అని అంటారు. ఈ బరాబర్ హిల్స్ అనేవి ఎక్కడున్నాయంటే బీహార్ దగ్గర గయా ఉంది కదా, మనకు బోధ్ గయా అంటాం. సో ఆ బీహార్ దగ్గర గయా దగ్గర ఉన్నటువంటి యునీక్ గ్రూప్ ఆఫ్ మ్యాన్ మేడ్ రాక్ కట్ కేవ్స్నే బరాబర్ కేవ్స్ అని చెప్పి పిలుస్తారు. అండ్ దే ఆర్ ఆఫ్ గ్రేట్ హిస్టారికల్ వాల్యూ అండ్ ఆర్కిటెక్చరల్ వాల్యూ అండ్ స్కల్ప్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా వాటికి చాలా ఉందన్నమాట. సో వాటికి అంటే వాటికి గొప్ప హిస్టరీ ఉంది, వాటిలో మంచి ఆర్కిటెక్చరల్ వాల్యూస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది ఈ బరాబర్ కేవ్స్లో. ఆ బరాబర్ కేవ్స్ ఏవి అంటే ఇవి మ్యాన్ మేడ్ రాక్ కట్ కేవ్స్. రాక్ కట్ అంటున్నాం కదా, సో ఏ రాక్ని కట్ చేసిన కేవ్స్ ఇవి బరాబర్ హిల్స్ని. ఈ బరాబర్ హిల్స్ ఎక్కడున్నాయి అని అంటే గయా డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్లో ఉన్నాయన్నమాట. సో అసలు ఈ బరాబర్ హిల్స్కు మౌర్యన్స్కి ఉన్నటువంటి లింక్ అంటే ఏ మౌర్యన్ రూలర్కి దీనికి సంబంధం ఉంది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అశోక. ఇక్కడ మనకి మౌర్యన్ కేవ్స్ అనగానే గుర్తు రావాల్సిన మౌర్యన్ రూలర్స్ ఇద్దరు, ఒకరు అశోక, రెండో వారు దశరథ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ అశోక అనమాట. సో వీళ్ళిద్దరూ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ దిస్ కేవ్స్. అశోక ఏం చేశాడు అని అంటే ఇక్కడ మనకి విశ్వామిత్ర అండ్ సుధామ అని చెప్పి 2 కేవ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ కర్ణా చౌపార్ కేవ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కేవ్. ఇక్కడ మనము నిన్న కూడా మీకు ఒక క్వశ్చన్ చెప్పడం జరిగింది, రీసెంట్గా అడిగిన ఏపీఎస్సి గ్రూప్ 1లో కూడా ఏం అడిగారు, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద అబోవ్ వాజ్ అసోసియేటెడ్ విత్ మౌర్యన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అడగడం జరిగింది. సో ఈసారి ఇట్లా కూడా అడగచ్చు కదా, సుధామ కేవ్, తర్వాత విశ్వామిత్ర కేవ్, కర్ణా చౌపార్ కేవ్, ఇవి ఎవరి టైం పీరియడ్వి, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా లేదా రాంగ్లీ మ్యాచ్డ్ పేర్, కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్ అట్లా చెప్పి అడగచ్చు అనమాట. సో దే బిలాంగ్ టు ద టైమ్ ఆఫ్ అశోక యొక్క 12th ఇయర్ ఆఫ్ హిజ్ రీన్. అంటే అశోకుడు రాజు అయిన తర్వాత 12వ సంవత్సరంలో కట్టించినటువంటి కేవ్స్ అనమాట ఇవి. ఈ కర్ణ చౌపార్ కేవ్ వచ్చేసి 19th ఇయర్ ఆఫ్టర్ హీ బికేమ్ కింగ్ ఈయన మలిచినటువంటి కేవ్ అనమాట ఇది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేవ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది లోమస్ రిషి కేవ్. ఈ లోమస్ రిషి కేవ్ అనే దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మౌర్యన్ పీరియడ్దే కానీ దీని మీద ఎక్కడ ఎడిక్ట్ ఆఫ్ అశోక మనకి కనపడదు. ఓకే,
ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎడిక్ట్ ఆఫ్ ద అశోక. కానీ మిగతా సుధామా కేవ్ తోటి కంపేర్ చేస్తే, అంటే ఇది అశోకుడిది కాదా అని అనుకుందాం. ఇప్పుడు లోమస్ రిషి కేవ్ గురించి దాని మీద అశోకుడి యొక్క రాక్ ఎడిక్ట్, దాని మీద ఏది లేదు కాబట్టి ఇది అశోకుడిది కాదు అని అనుకుందాము అని అంటే, అశోకుడు కట్టించాడు అని చెప్తున్న ఈ సుధామా కేవ్ ఇవి ఉన్నాయి కదా, ప్లాన్ వైజ్ చూసినామంటే లోమస్ రిషి కేవ్ వాజ్ వెరీ మచ్ ఐడెంటికల్ విత్ దట్ ఆఫ్ సుధామా కేవ్ అనమాట. సో కాబట్టి ఇది కూడా అశోకుడిదే అని అనొచ్చు. అండ్ కొంతమంది స్కాలర్స్ ఏమంటున్నారు అని అంటే, ఇట్ వాజ్ ఎక్స్కవేటెడ్ డ్యూరింగ్ ద లాస్ట్ 20 years ఆఫ్ ద అశోకాస్ రీన్ అని చెప్పి అంటున్నారు. దేని గురించి? లోమస్ రిషి కేవ్ గురించి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అశోకుడు అనగానే మనకు గుర్తు రావాల్సింది బరాబర్ రాకెట్ కేవ్స్లో సుధామా కేవ్, విశ్వామిత్ర కేవ్, తర్వాత కర్ణచౌపార్ కేవ్ అండ్ లోమస్ రిషి కేవ్. అండ్ తర్వాత దశరథ విషయానికి వద్దాం. దశరథ గురించి చెప్పుకున్నాం కదా, అశోక గ్రాండ్ సన్ అని చెప్పి. సో ఈయన నాగార్జుని అనే హిల్లులో హీ హ్యాడ్ ఎక్స్కవేటెడ్ 3 caves ఆన్ ద అకేషన్ ఆఫ్ హిస్ యాక్సెషన్ టు ద థ్రోన్ అట్ మగధ విత్ ఈచ్ వన్ బేరింగ్ హిస్ ఎడిక్ట్. ఈయన దశరథ అశోక యొక్క గ్రాండ్ సన్. ఈయన మగధ ఎంపైర్కి రాజు అవుతున్న సందర్భంగా నాగార్జుని హిల్లులో 3 caves మలిపించడం జరిగింది. అండ్ ఆ 3 caves మీద అతను 3 edictsని కూడా చెక్కించడం జరిగిందనమాట. సో దీస్ 3 caves, వాటి పేర్లు ఏంటి అంటే, ఒక కేవ్ పేరేమో గోపిక, ఇంకో దాని పేరేమో వదాతి, ఇంకో దాని పేరేమో వపియ. ఓకే, గోపిక, వదాతి అండ్ వపియ వర్ ద 3 caves బై దశరథ ఇన్ ద నాగార్జుని హిల్స్. And these caves were excavated on the occasion of his accession to the throne at Magadha. మగధ సామ్రాజ్యానికి రాజు అవుతున్న సందర్భంగా అతను నాగార్జుని హిల్స్లో తొలిపించినటువంటి 3 caves ఏవి అంటే గోపిక, వదాతి అండ్ వపియ అనమాట. సో ఇక్కడ అసలు నాగార్జుని అని అంటున్నాం కదా, నాగార్జుని అంటే అర్థం ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నాం చూడండి. నాగా అర్జుని. నాగా అంటే స్నేక్, సర్పెంట్ అంటాం కదా అది. అండ్ అర్జున మీన్స్ వైట్ కలర్. అయితే అసలు ఈ కేవ్స్ అశోక కానీ దశరథ కానీ వీళ్ళు ఎవరి కోసము ఈ కేవ్స్ని మలచడం జరిగింది అని అంటే, ఆల్ ద కేవ్స్ ఆఫ్ ద బరాబర్ హిల్స్ అండ్ నాగార్జున హిల్స్. బరాబర్ వచ్చేసి అశోక టైంవి, నాగార్జున వచ్చేసి దశరథ టైంవి కదా. ఆల్ ద కేవ్స్ ఆఫ్ ద బరాబర్ అండ్ నాగార్జున హిల్స్ వర్ డొనేటెడ్ యాజ్ డ్వెల్లింగ్స్ టు ద అజీవక అసిటిక్స్. అజీవక సెక్ట్ అని చెప్పి మనకి ఒక సెక్ట్ ఉండేది. ఈ అజీవక అనేది ఒక రిలీజియన్ అనమాట. అంటే మనకి హిందూయిజం, బుద్ధిజం, జైనిజం ఎట్లానో అజీవక అనేది కూడా ఒక ఫిలాసఫీ, యాక్చువల్గా ఒక రిలీజియన్ అని కూడా అనొచ్చు. సో ఇట్ వాజ్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియన్, బట్ ఇది 14th centuryలోనే కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఈ రిలీజియన్ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే మక్కలి గోసాల అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. సో హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద రిలీజియన్ కాల్డ్ ఆజీవక. ఈ ఆజీవక సెక్ట్లో ఉన్నటువంటి అసిటిక్స్ అంటే మాంక్స్, అంటే సాధువులు, సన్యాసులు అంటాం కదా. సో వాళ్ళ కోసం అని చెప్పి బరాబర్ హిల్స్ని, నాగార్జున హిల్స్ని, అంటే వాళ్ళు ఉండడానికి ఈ బరాబర్ అండ్ నాగార్జున హిల్స్ని అశోక ఇంకా దశరథ తవ్వించడం జరిగింది, మలచడం జరిగింది అని చెప్పి అనొచ్చు అనమాట. సో ఈ మక్కలి గోసల హీ వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ మహావీర, వర్ధమాన మహావీర అండ్ గౌతమ్ బుద్ధ. వీళ్ళిద్దరు కాంటెంపరీస్. సో వీళ్ళకి మక్కలి గోసల కూడా ఒక కాంటెంపరీ. అంటే బుద్ధిజం, జైనిజంతో పాటు మనకి యాక్చువల్గా ఫస్ట్ వేదిక్ రిలీజియన్ ఉండింది, ఆ తర్వాత బుద్ధిజం, జైనిజం వచ్చాయి. దాంతో పాటు ఉన్నటువంటి రిలీజియన్నే ఈ ఆజీవక అనే ఒక రిలీజియన్ అనమాట. ఈ ఆజీవకాస్ యొక్క రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ మనకు తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే దే వర్షిప్డ్ ఎలిఫెంట్ అని చెప్పి తెలుస్తుంది. సో ఎలిఫెంట్ అనేది ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, నాగా అర్జుని అని అంటే సర్పెంట్, ఎలిఫెంట్ ఇట్లా అని చెప్పి. సో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, మౌర్యన్ ఆర్కిటెక్చర్ కింద కేవ్స్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో అశోక, దశరథ పేర్లు మనకి చాలా వెరీ ఇంపార్టెంట్ రూలర్స్ హూ కంట్రిబ్యూటెడ్ ఫర్ కేవ్ ఆర్కిటెక్చర్ అనమాట. వాటిల్లో మళ్ళీ కేవ్స్ అనగానే, మౌర్యన్ టైం కేవ్స్ అనగానే గుర్తు రావాల్సినవి బరాబర్ హిల్స్లో ఉన్నటువంటి కేవ్స్. వాటిల్లో ఫేమస్ ఏవి అంటే లోమస్ రిషి, సుధామ, విశ్వామిత్ర,
కరణ్ చౌపార్ కేవ్స్ ఇవి. అండ్ దసరా టైంకి వచ్చేసరికి నాగార్జున హిల్స్లో ఉన్నటువంటి కేవ్స్ వెరీ ఇంపార్టెంట్ కేవ్స్ కదా. ఓకే, సో ఇవి ఎవరి కోసం అని చెప్పి వీళ్ళు చేశారు అని అంటే దే ఆర్ యూజ్డ్ యాజ్ ద డ్వెల్లింగ్స్ బై అజీవక అసిటిక్స్, అజీవక సెక్ట్కి చెందిన వాళ్ళు. ఈ అజీవక సెక్ట్ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే మక్కలి గోసాల. ఓకే, ఇప్పుడు బరాబర్ హిల్స్ గురించి చూద్దాం. ఈ బరాబర్ హిల్స్ అనేవి ఎక్కడున్నాయి అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, గయా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద బీహార్లో ఉన్నాయి. అండ్ దే ఆర్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ రాక్ కట్ కేవ్స్ ఇన్ ఇండియా సిన్స్ ద మౌర్యన్ ఎంపైర్. సో మౌర్యన్ ఎంపైర్ అప్పుడు ఓల్డెస్ట్ రాక్ కట్ కేవ్స్ ఏవి అని అంటే బరాబర్ హిల్స్ అనమాట. ఆ తర్వాతే నాగార్జునే. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మగ్దంపూర్, బీహార్. అండ్ బరాబర్ అంటారు కదా, బరాబర్ అంటే ఏంటి అంటే ఆన్ పార్ విత్ వన్ అనదర్, అంటే పోటాపోటీగా అంటాం చూడండి అట్లా. అండ్ దీస్ కేవ్స్ ఆర్ సెట్ ఆఫ్ 7 రాక్ కట్ కేవ్స్. ఇవి మొత్తం ఎన్ని కేవ్స్, ఇవి ఒక క్లస్టర్ లాగా, ఒక గ్రూప్ లాగా ఉంటాయి. 7 రాక్ కట్ కేవ్స్. అండ్ దే ఆర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ గ్రెనైట్ రాక్ తోటి గ్రెనైట్ రాక్ని కార్వ్ చేసి తయారు చేసినటువంటి కేవ్స్ అనమాట. సో ఈ బరాబర్ హిల్ టాప్ వచ్చేసి 2 హాఫ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా 2 అంటే ఇదొక పార్ట్గా డివైడ్ చేసి కేవ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాన్ని చూసేదానికి ఎలా ఉంటుంది అంటే 2 ఏనుగులు ఒకదాన్నొకటి చూసుకుంటున్నట్టు. ఓకే, ఇట్ అపియర్స్ లైక్ ఎ పెయిర్ ఆఫ్ ఎలిఫెంట్స్ దట్ ఫేస్ ఈచ్ అదర్ వైల్ లీనింగ్ ఆన్ టు ద గ్రౌండ్. ఇట్లా గ్రౌండ్ మీద అంటే ఏనుగులు ఇలా కాళ్ళ మీద వంగుతాయి కదా, అలా వంగి 2 ఏనుగులు ఒకదాన్నొకటి చూసుకుంటున్నట్టుగా ఈ కేవ్స్ అనేవి మలచడం జరిగింది. సో ఇప్పుడు వాటిల్లో మనం లోమాస్ రిషి కేవ్ గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కేవ్స్ కాబట్టి. లోమాస్ రిషి కేవ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలాబరేట్లీ డెకరేటెడ్ డోర్, అంటే ద్వారతోరణం అంటారు కదా, ఇట్లా కడతారు కదా. సో అట్లాంటి ఒక తోరణ, ఒక గేట్వే చాలా ఎలాబరేట్లీ డెకరేటెడ్గా ఉంటుందన్నమాట. దాంట్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ రో ఆఫ్ ఎలిఫెంట్స్ దట్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ద స్తూపా ఎంబ్లమ్స్. సో ఇట్లా మధ్యలో స్తూపా ఉంటుంది. ఈ స్తూపం వైపుకి ఏనుగులు ఇటువైపు నుంచి ఏనుగులు ఆ స్తూపం వైపుకు పోతున్నట్టుగా చెక్కబడి ఉన్నటువంటి డోర్ని, ఎలాబరేట్లీ డెకరేటెడ్ డోర్, దాన్నే ద్వారతోరణ అని అంటారు. దాన్ని మనం చూడొచ్చు. అండ్ ద మోటిఫ్ ఆఫ్ మకరం అంటే ఏంటి అని అంటే క్రొకడైల్ అనమాట. సో ద మోటిఫ్ ఆఫ్ మకరా హ్యాస్ బీన్ కార్వ్డ్ ప్రామినెంట్లీ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద తోరణానికి అటువైపు ఇటువైపు 2 వైపులా మకర తోరణం అని మనము ఇప్పటికి కూడా లైక్ హిందూయిజంలో కూడా చాలా టెంపుల్స్లో కానీ మెయిన్ డైటీ మనకి శాంక్టోరం అంటాం కదా, గర్భగుడి, అందులో ఉన్నటువంటి డైటీకి ఇట్లా వెనకల పెడతారు, ఇలా మకర తోరణం అని చెప్పి పెడతారనమాట. సో ఆ సాంప్రదాయం హిందూయిజంలో కూడా ఉంది. అట్లాగే ఇక్కడ ఇదేమంటారు కేవ్స్లో కూడా మనము ఇక్కడ ఏం చూడొచ్చు అని అంటే అటువైపు ఇటువైపు ఈ మకర అంటే క్రోకడైల్ యొక్క పిక్చర్ని మనం చూడొచ్చు అనమాట. ద ఆర్కిటెక్చర్ యూజ్డ్ ఆన్ ద ఎంట్రన్స్ డోర్ క్యారెక్టరైజెస్ ద ఫార్మ్ ఆఫ్ చంద్రశాల ఆర్ చైత్య ఆర్చ్. సో చైత్య ఆర్చ్ లాగా ఉంటుంది ఈ ఎంట్రన్స్ డోర్ అనేది. అండ్ ఓవరాల్ షేప్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఈజ్ యూజువల్లీ డిస్క్రైబ్డ్ లైక్ ఏ హార్స్ షూ అంటాం కదా, హార్స్ షూ మ్యాగ్నెట్ అని కూడా చెప్తారు చూడండి. ఇలా ఉంటుంది, ఇట్లా వచ్చి ఇట్లా ఇన్వర్టెడ్ యూ లాగా ఇట్లా వచ్చి ఉంటుంది కదా. సో ఇట్లా ఉంటుంది. బట్ మోర్ యాప్ట్లీ ఇంకా దాన్ని ఏమని అనొచ్చు అని అంటే గజపృష్ఠాకార అని అంటారు. ఏమంటారు? గజపృష్ఠాకార అంటే ఏంటి అని అంటే ఒక ఎలిఫెంట్ యొక్క బ్యాక్, దాని వెనక వీపు భాగం ఏదైతే ఉంటుందో దానిలాగా ఉంటుంది కేవ్ అని చెప్పి చెప్తారనమాట. గజపృష్టి అని అంటే ఎలిఫెంట్ యొక్క బ్యాక్ అని చెప్పి. సో ఆ షేప్లో ఉన్నటువంటి ఎంట్రన్స్లను మనం చూడొచ్చు. అండ్ మనం ఇందాక కూడా చెప్పుకోవడం జరిగింది దట్ లోమాస్ రిషి కేవ్ మీద ఎట్లాంటి అశోకన్ ఇన్స్క్రిప్షన్ కనపడదు. ఓకే, ఎట్లాంటి అశోకన్ ఇన్స్క్రిప్షన్ మనకు కనపడదు. కానీ ఇది అశోకన్ టైంది అని చెప్పడానికి ఉన్నటువంటి ఒక ప్రూఫ్ లాంటిది ఏంటి అని అంటే ఇట్ వాస్ వెరీ మచ్ ఐడెంటికల్ టు దట్ ఆఫ్, అంటే ద ప్లాన్, గ్రౌండ్ ప్లాన్ కానీ లేకపోతే అది చూడడానికి ఉన్న పద్ధతి కానీ సుదామా కేవ్ వాటిలాగే ఉంది కాబట్టి ఇది కూడా అశోకన్ టైందే అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, అండ్ సుదామా కేవ్ విషయానికి వస్తే సుదామా కేవ్ హ్యాస్ అ వాల్టెడ్ ఛాంబర్ విత్ ఎ మండప విత్ ఇన్ ఇట్. ఆ సుదామా కేవ్ లోపల ఒక మండపం ఉంటుంది. అండ్ దాంట్లో ఈ సుదామా కేవ్లో ఏంటి అని అంటే ద ఇంటీరియర్ వాల్స్ ఆఫ్ దిస్ కేవ్ క్రియేట్ ఏ మిర్రర్ ఎఫెక్ట్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద కేవ్ వచ్చేసి రీఎకోస్ ద సౌండ్స్. ఎందుకంటే
ఇప్పుడు ఈ అజీవక మాంక్స్ లోపల అజీవక మాంక్స్ కోసము అని చెప్పాం కదా, ఈ కేవ్స్ని ఇది కార్వ్ చేయడం జరిగింది అని. సో ఆ అజీవక మాంక్స్ లోపల కూర్చొని వాళ్ళు వాళ్ళ యొక్క పాటలు లేదా సంథింగ్ వాళ్ళ ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో అది ఒకరు పాడితే అందరికి ఇట్లా రీఎకో అయ్యేలాగా, అంటే ఏమంటారు, ప్రతిధ్వనించడం అంటారు కదా. సో అలా ఉండే విధంగా ఈ కేవ్ని మలచడం జరిగింది. దట్ ఈజ్ సుధామ కేవ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విశ్వామిత్ర లేదా దీన్నే విశ్వకర్మ కేవ్ అని కూడా అంటారు. ఇది కొంచెం ఎత్తు మీద ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ స్టెప్స్ బిల్ట్ బై అశోక అండ్ ఇట్ హ్యాస్ 2 రెక్టాంగులర్ రూమ్స్ అనమాట. ఈ ఈ ఇక్కడ కూడా అంటే ఈ విశ్వామిత్ర లేదా విశ్వకర్మ కేవ్ యొక్క ఎంట్రన్స్లో కూడా అజీవకాస్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఓకే, అండ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. హియర్ యూ కెన్ సీ ద పిక్చర్స్. ఇది ఇక్కడ చూస్తే మనము ఇందాక చెప్పుకున్నాం కదా, మధ్యలో స్తూప ఎంబ్లమ్ ఉంటుంది అండ్ ఎలిఫెంట్స్ ఆ స్తూప వైపుకు వెళ్తున్నట్టుగా ఉంటాయి అని చెప్పి. సో హియర్ యూ కెన్ సీ ఇక్కడ ఎలిఫెంట్సే మధ్యలో స్తూప వైపుకి వెళ్తున్నట్టుగా ఉంటుందన్నమాట. సో హియర్ ఈస్ ద ఎలాబరేటెడ్ డోర్ ఎంట్రన్స్, అంటే ద్వార తోరణం అని అంటారు అని అన్నాం కదా. సో ఇది లోమస్ రిషి కేవ్ అనమాట. అండ్ ఇది లోమస్ రిషి కేవ్ ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇది రాక్, కొండ. దీంట్లో ఇక్కడ వీళ్ళు ఇట్లా మలిచి ఎంట్రన్స్ లాగా చేసి ఇలా లోపలికి, ఇది గేట్వే లాగా అనమాట, ఇలా వెళ్తున్నట్టు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఏనుగు ఇట్లా కూర్చున్నట్టుగా అని అనుకోవచ్చు అనమాట. ఇది లోమస్ రిషి కేవ్. సో ఓవరాల్గా ఇది లోమస్ రిషి కేవ్. అండ్ ఇది వచ్చేసి సుధామ కేవ్. ఇందాక చెప్పుకున్నాం కదా ఇట్లా లోపలికి వెళ్తే ఇక్కడ రీఎకో అయ్యేలాగా ఉంటుందని. సో దట్ ఈస్ దిస్ సుధామ కేవ్. అండ్ కరణ్ చౌపార్ కేవ్ అని కూడా చెప్పుకున్నాం, దిస్ ఈజ్ దట్ వన్. అండ్ ఇది వచ్చేసి విశ్వకర్మ కేవ్. సో విశ్వకర్మ కేవ్ బయట నుండి ఇలా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కేవ్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్. ఓకే, అండ్ కేవ్స్ తర్వాత మౌర్యన్ టైంలో మనం చెప్పుకోదగ్గ నెక్స్ట్ ఏంటి అని అంటే స్కల్ప్చర్స్. ఈ స్కల్ప్చర్స్ని ఎక్కువగా ఎక్కడ వీళ్ళు ఉపయోగించేవాళ్ళు అంటే స్తూపాస్లో డెకరేషన్ పర్పస్ కోసం స్కల్ప్చర్స్ని వాడేవాళ్ళు. దట్టు ఎక్కడ వాడేవాళ్ళు స్తూపాస్ మీద పర్టికులర్గా అని అంటే, స్తూపాస్ యొక్క తోరణాస్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా మనం నిన్న, మేది అని తోరణాన్ని దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ చెప్పుకున్నాం. సో ఆ తోరణాస్ మీద మేది మీద డెకరేషన్ పర్పస్ కోసం అని చెప్పి స్కల్ప్చర్స్ని వాడేవాళ్ళు. అండ్ ఈ స్కల్ప్చర్స్లో ఎక్కువగా మనం చూసే పిక్చర్స్ ఏవి అని అంటే యక్ష అండ్ యక్షిణి ఫిగర్స్. ఈ ఫిగర్స్ ఇవి బుద్ధిజంబా లేకపోతే జైనిజంబా అని కాదు, మొత్తం అన్ని రిలీజియన్స్కి సంబంధించిన ఫిగర్స్ అనమాట. సో దే బిలాంగ్ టు హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. ఈ యక్ష అండ్ యక్షిణి ఫిగర్స్ వర్ ద ఫేమస్ కల్చర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్. అండ్ ఈ యక్ష అండ్ యక్షిణి గురించి ఫస్ట్ టైం ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఏ బుక్లో మనము దీని గురించి చదువుతాము అని అంటే శిలప్పదిగారం అని చెప్పి మనకి సంగం లిటరేచర్కి సంబంధించిన ఒక టెక్స్ట్ ఉంది కదా, ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్, సంగం లిటరేచర్ ఉంది కదా. సో దాంట్లో వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇది శిలప్పదిగారం. ఈ శిలప్పదిగారంలో యక్ష అండ్ యక్షిణి ఫిగర్స్కి సంబంధించిన ఫస్ట్ మెన్షన్ మనము చూడొచ్చు ఒక బుక్లో. అండ్ యక్ష అండ్ యక్షిణి అని మాత్రమే కాకుండా ఇంకొక ఫేమస్ స్కల్ప్చర్ కూడా చూడొచ్చు మనము. మౌర్యన్ టైంలో ఎక్కువగా మనకు కనపడే స్కల్ప్చర్ ఏది అని అంటే సాలబంజిక అని అంటే ఏంటి అంటే, ఈ యక్ష అండ్ యక్షిణి అని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ అవి ఎలా ఉంటాయో చూడండి. హియర్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద యక్ష అంటే ఇలా ఉంటుంది. యక్ష ఫిగర్ అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మౌర్యన్స్ ఇట్ విల్ లుక్ లైక్ దిస్. ఇది యక్ష అయితే, హియర్ ఈజ్ ద యక్షిణి ఫిగర్. ఓకే, సో ఇది జస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్కి, ఇది యక్ష, ఇది హాఫే ఉంది ఇక్కడ, అండ్ హియర్ ఈజ్ ద యక్షిణి. సో ఎట్లా ఉంటుందంటే జనరల్గా ఈ తోరణాకి వాటికి మేది మీద ఉంటాయి అన్నాం కదా, ఒకవైపు యక్ష ఉంటే ఇంకోవైపు యక్షిణి. సో ఇట్లా అవతలొకరు యువతలొకరు అలా డెకరేట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇలా యక్షిణి ఫిగర్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. మరి ఈ సాలబంజిక అంటే ఏంటి అని అంటే ఒక యక్షిణి ఫిగర్. ఓకే, అంటే ఒక ఉమెన్ ఫిగర్ ఒక చెట్టుని పట్టుకొని ఉన్నట్టుగా ఉండే పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని సాలబంజిక అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇట్ వాస్ ద మోస్ట్ కామన్ స్కల్ప్చర్ డ్యూరింగ్ ద మౌర్యన్ ఆర్కిటెక్చర్లో ఎక్కువగా మనం చూసే స్కల్ప్చర్స్ ఏవి అని అంటే ఒకటి యక్ష, 2 యక్షిణి, 3వది సాలబంజిక. ఆ సాలబంజిక ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒక చెట్టు లాగా ఉంది కదా మనకి, ఇక్కడ నుంచి ఇదంతా ఒక ట్రీ లాగా.
సో ఈ ట్రీని పట్టుకొని ఉన్నటువంటి ఒక ఉమెన్ ఫిగర్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సాలబంజిక. ఈ సాలబంజికలు అనే స్కల్ప్చర్స్ చాలా చోట్ల ఒకటే స్తూపాలో మల్టిపుల్ సాలబంజికల్స్ని చూస్తాము. అండ్ మిగతా స్తూపాస్లో కానీ కేవ్స్లో కానీ ఎక్కడైనా సరే మనం ఎక్కువగా చూసే స్కల్ప్చర్ ఏది అని అంటే దిస్ సాలబంజిక. ఇది స్కల్ప్చర్. ఓకే, స్కల్ప్చర్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్ అనమాట. అండ్ ఇంకా పాటరీ విషయానికి వస్తే పెద్ద ఇంపార్టెంట్, అంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్ బట్ ఎక్కువ పాయింట్స్ అయితే రావు దీంట్లో. మౌర్యన్ కాలం నాటి పాటరీని మనం ఏమంటామంటే NBPW అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఓకే, నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని చెప్పి అంటామన్నమాట ఈ పాటరీని. సో నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటే పేరులోనే ఉంది కదా, బ్లాక్ అని అంటున్నాం. ఇక్కడ మనము ఇండస్ వ్యాలీ టైంలో నిన్న ఒకటి చెప్పుకోవడం జరిగింది, బ్లాక్ అండ్ రెడ్ అని. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ బ్లాక్ అనే అంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్. ఓకే, సో బ్లాక్ పాలిష్డ్ అంటున్నాం కాబట్టి ఒకటి బ్లాక్ పెయింట్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇంకా తర్వాత పాలిష్డ్ అంటున్నాం కాబట్టి హైలీ లస్ట్రస్ ఫినిష్, అంటే నీట్గా పాలిష్ చేయడం జరిగింది. అండ్ తర్వాత దీన్ని దేనికి వాడేవాళ్ళు ఎక్కువగా అంటే లగ్జరీ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి. ఇండస్ వ్యాలీ టైంలో లగ్జరీ అంటే దాన్ని డెకరేషన్ పర్పస్కి వాడేవాళ్ళు, తర్వాత టు స్ట్రెయిన్ లిక్కర్ వాడేవాళ్ళు, తర్వాత టు స్టోర్ ఈ ఫుడ్ గ్రెయిన్స్ వాటిని స్టోర్ చేసుకోవడానికి వాడేవాళ్ళు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వీళ్ళ టైంలో మాత్రం పాటరీని లగ్జరీ కింద వాడేవాళ్ళు అనమాట. అండ్ హియర్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూడొచ్చు. NBPW అంటే నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఇది ఎక్కువగా మనం మౌర్యన్ టైంలో చూసే పాటరీ. ఎలాంటిది, ఏం పాటరీ అంటే నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీంతో పాపులర్ ఆర్ట్ ఆఫ్ మౌర్యన్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయింది. అండ్ మనం రేపు వీడియోలో పోస్ట్ మౌర్యన్ ఆర్కిటెక్చర్ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గాంధార, మధుర అండ్ అమరావతి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అన్నది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ కింద UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రమ్ 1st April ఆన్వర్డ్స్ వైజాగ్లో స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు కనుక మీరు UPSC ఇన్ఫినిటీ వైజాగ్ బ్రాంచ్లో కనుక తీసుకోవాలి అనుకున్నట్టయితే 60,000 వర్త్ కోర్స్ యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 48,000. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ వస్తుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.